భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిరిజన సంక్షేమ హాస్టల్లో కుళ్ళిన పండ్లు కూరగాయలు వేస్తున్న పట్టించుకొని అధికారులు. అడ్వకేట్ ఇజ్రాయిల్ హత్యను నిరసిస్తూ న్యాయవాదుల జేఏసీ అసెంబ్లీ ముట్టడి. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ క్రాంతి వల్లూరి ఆకస్మిక తనిఖీలు. ఎయిడ్స్ వ్యాధుల నిర్మూలన కోసం అవగాహన సదస్సు. పాలకుర్తి మండల కేంద్రంలోని దర్దపల్లి రోడ్డు శివార్లో మంగళవారం రాత్రి క్షుద్ర పూజల కలకలం. కుప్పం నియోజకవర్గం నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలం బీసనత్తం గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరి. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా దేవరుపల మండలం మాదాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతలు వినయ్ తుమ్మలపల్లి గారి మాతృమూర్తి పద్మజాదేవి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ ప్లాంట్ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామ యూత్ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మండల విద్యాధికారి కళావతి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మండలంలోని పాఠశాలలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం విష్ణు, హెచ్ఎంలు లలిత, రమేష్, మార్పు సొసైటీ జిల్లా అడిషనల్ కోఆర్డినేటర్ తోడేటి ఆంజనేయులు, గ్రామ యూత్ అధ్యక్షులు వర్ర సతీష్, శ్రీనివాస్, నరేష్, పాఠశాల ఉపాధ్యాయులు సుర్జిత్, మాధవి, సత్తయ్య, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే రైట్ థాంక్ ఏంటంటే ఇది కమర్షియల్ నార్మల్గా పనిచేయడం జరుగుతున్నది. ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా సురక్షితమైన నీరు తాగాల అన్న ఉద్దేశంతో మేము ప్రతి గ్రామాలలో మరియు పాఠశాలల్లో ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేసేసి దీన్ని కొనసాగించడం జరుగుతున్నది. ముఖ్యంగా మన మండలంలో ఫస్ట్ స్టార్టింగ్ ఈ విలేజ్కి వస్తున్నప్పుడు తమ్ముడు ఆంజనేయులు పాలకుర్తి మండలంలో కలిసినప్పుడు ఈ మాదాపురం స్కూల్ గురించి, ఈ 2 స్కూళ్ళ గురించి అడిగినప్పుడు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని వాళ్ళు మెయింటైన్ చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి. అయితే అలా చోట్ల ఏంటంటే ఎక్కడి నుంచో వాటర్ ప్లాంట్స్ ఉన్న దగ్గర నుంచి క్యాన్లు తీసుకురావడం ఒక ఇబ్బంది, అటెండర్లు లేకపోవడం అటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటిని పిల్లలకి సప్లై చేయడం ఒక ఇబ్బంది, క్యాన్లో ఒప్పుకోవడం ఇబ్బంది, పిల్లలు తాగడంలో ఒక ఇబ్బంది. ఇటువంటి ఇబ్బందులు తాగునీటి విషయంలో ఉన్నవి వాస్తవానికి. కానీ ఇట్లా వాటర్ ప్లాంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం వల్ల దాదాపు ఒక 50% వాళ్ళ ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇది చాలా మంచి విషయము. మరొకటి ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రభుత్వ పాఠశాలలు తమ యొక్క సత్తాను చాటుతున్నవి. ఇప్పుడిప్పుడే అంటే కొత్తగా కొంత డిఎస్సిలో మంచి చెప్తున్నటువంటి టీచర్లు వచ్చారు. చాలా సీనియారిటీ కొంత ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి టీచర్లు కూడా మన మండలంలో ఉన్నారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అన్నింటికీ కూడా కమ్యూనిటీ అందించేటువంటి సహాయము, ఇట్లాంటి ఎన్జిఓలు అందించేటువంటి సహాయము చాలా తోడ్పాటును అందిస్తుంది. ఈ అంటే ప్రభుత్వ విద్య అనేటువంటిది ఒక ముందంజలో ఉండడానికి వీళ్ళందరి సహకారం చాలా విలువైనదని గుర్తు చేస్తూ, ప్రత్యేకించి మన దేవరుపల మండలం తరఫున ఎన్జిఓ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒకసారి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటి అంటే, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ కృషి చేయాలంటే ఇంత మంచి వాతావరణం మీరు ఏర్పాటు చేసుకోగలిగారు. మీ యొక్క కృషి కొన్ని విషయాలలో చూస్తున్నాము. ఈ గతం కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జామియా ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో పేదలకు ఈద్ తోఫా పేరున నిత్యావసర వస్తువులను కిట్ను అందజేయడం జరిగింది. ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, పేదలకు ఉచితంగా సరుకులు అందజేయడంలో మాకు ఎంతో ఆనందాన్ని అందజేస్తుందని, వారి ఇంటికి సరుకులు పంపించి వారి సౌకర్యాలు తీర్చడం మాకు ఎంతో తృప్తినిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తాజ్ అఖిల్,
అబుషేర్, ముబషిర్, అరీఫ్, షాహిద్, అహ్మద్, జునైద్ తదితరులు పాల్గొన్నారు. राजा राजा चावल लेके आना जी, चावल नहीं लाए స్థానిక జిల్లా కేంద్రంలో గల వివేకవర్ధిని డిగ్రీ మరియు పీజీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం స్థానిక జిల్లా కేంద్రంలో గల వివేకవర్ధిని డిగ్రీ మరియు పీజీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం అధికారుల మీటింగ్ మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధుల నిర్మూలన కోసం అవగాహన సదస్సును నిర్వహించడం జరిగినది. ముఖ్య అతిథిగా కాకతీయ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ నారాయణ హాజరయ్యి వాలంటీర్స్కి అవగాహన కల్పించారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నివారణ కోసం చేపట్టవలసిన చర్యలు మరియు మనం ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలిపారు. మరియు ప్రోగ్రాం అధికారులకు రానున్న 2025-2026కి గాను యాక్షన్ ప్లాన్ని రెగ్యులర్ యాక్టివిటీస్ని స్పెషల్ క్యాంప్కి సంబంధించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కన్వీనర్ డాక్టర్ చంద్రమోహన్ గౌడ్, ఉదారి నిర్మల జిల్లా ప్రోగ్రాం కన్వీనర్ జి అర్చన, కళాశాల ప్రిన్సిపల్ ఆర్ శ్రీనివాస్, కళాశాల ప్రోగ్రాం అధికారి షరీనా, వివిధ కళాశాల ప్రోగ్రాం అధికారులు మోహన్ కుమార్, మల్లేష్, నరసింగారావు, పాషా, రవికుమార్, రాజు, ఓం ప్రకాష్, రాజు మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పాండిచేరి లీడర్గా గుజరాత్లో సర్దార్ పటేల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ప్రోగ్రాంకు మన రాష్ట్రధారణకు వారు అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా మన కళాశాల నుంచి కూడా అడ్వెంచర్ క్యాంప్కి లాస్ట్ ఫైనల్. కుప్పం పట్టణంలోని ప్రజలు తమ ఆస్తులకు సంబంధించి పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లించాలని కమిషనర్ శ్రీనివాసరావు కోరారు. పట్టణ పరిధిలోని ఆస్తి ఖాళీ స్థల యజమానులు పురపాలక సంఘానికి పన్నులు బకాయి పడ్డట్టు తెలిపారు. ఈ బకాయిలను నెలాఖరు లోపున చెల్లించాలని ఆయన సూచించారు. అపరాధ రుసుముతో చెల్లించవలసిన బకాయిదారులకు 50% అపరాధ రుసుము తగ్గించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పురపాలక సంఘానికి బకాయి పడ్డ పన్నులను చెల్లించాలని కోరారు. వారందరికీ కూడా వడ్డీలో 50% రాయితీని ఇచ్చి ఉన్నారు. ఈ రాయితీని చక్కగా కుప్పం పురపాలక సంఘ ప్రజలందరూ వినియోగించుకొని చక్కగా వాళ్ళు కట్టవలసిన పన్నులు మొత్తం ఒకేసారి చెల్లిస్తే మార్చి 31 లోపు ఈ యొక్క వడ్డీ రాయితీ వర్తిస్తుంది. దయచేసి పురపాలక సంఘ పరిధిలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. మరొక్కసారి ఈ యొక్క కుప్పం పురపాలక సంఘానికి అభివృద్ధికి సహకరించాలా. ఈ అవకాశం మరొకసారి రాకపోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ 6 రోజుల పాటు 31వ తేదీలోపు ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళందరూ
దయచేసి నా యొక్క విజ్ఞప్తి, మీరు ఈ పనులన్నీ చెల్లిస్తే మీకు ఖచ్చితంగా సేవ చేయడానికి మేము మా సిబ్బంది అంతా, సచివాలయ సిబ్బంది కావచ్చు, మా యొక్క రెగ్యులర్ సిబ్బంది కావచ్చు, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. బిల్ కలెక్టర్లు మీ ఇంటి దగ్గరికి వస్తారు. జాగ్రత్తగా ఇంటి పన్ను కట్టి రసీదు పొందాలా, కౌంటర్లోనే వచ్చి కట్టాలా. మా వాళ్ళు తీసుకొస్తారు బిల్ కలెక్టర్స్, పెద్ద మొత్తాలన్నీ కూడా దయచేసి కౌంటర్లో కట్టి చెల్లించాలా. చాలామంది సుమారు 500 మంది మేజర్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటిమేషన్ ఇస్తున్నాము. వాళ్ళు స్వయంగా ఫోన్ చేయడం కానీ పురపాలక సంఘ ఆఫీస్ నుంచి బిల్ కలెక్టర్లు వచ్చి కలుస్తారు. దయచేసి కుప్పం పురపాలక సంఘానికి సహకరించాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క అవకాశం మరో సద్వినియోగం చేసుకోవాలా. 50% అంటే కొంతమందికి అయితే లక్షల రూపాయలు ఉన్నది, కొంతమందికి కొద్ది మొత్తాలు ఉన్నాయి. అందరూ కలిసి వచ్చి ఈ చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ క్రాంతి వల్లూరి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలపై పేషెంట్లను అడిగి తెలుసుకున్న కలెక్టర్ క్యాజువల్ లీవ్స్ ఎక్కువగా వాడిన 10 మంది డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్ క్రాంతి లాంగ్ స్టాండ్ అబ్సెంట్లో ఉన్న మరో ఇద్దరు డాక్టర్లను డిఎంఈ హైదరాబాద్కు సరెండర్ చేయాలని ఆదేశం. ఎన్ని రోజులు అబ్సెంట్ ఒక డాక్టర్ అనేది మనకు తెలుస్తుంది. మరి కోమల్ అమృత నూరి ఎందుకు 1, 2, 3, 4, 5 టైమ్స్ మళ్ళీ ఈరోజు కూడా అంత ఇయ్యంలో ఎన్ని సీఎల్స్ ఉంటాయి వీళ్ళకు? అనాథరైజ్డ్ అబ్సెన్స్ అవుతుంది కదా అది. ఇట్లాంటివి 20 CLs అంటే 2 CLs ఎక్స్ట్రా తీసుకోండి. కానీ ఓవరాల్ ఈయన కూడా కోమల్ అమృతరాని సైన్ చేసిన తర్వాత మీరు సీఎల్ అని మార్క్ చేస్తున్నారా? మరి ఎట్లా సైన్ చేసినారు? రాకుండానే సైన్ చేస్తున్నారు. మళ్ళీ మీరు దాని మీద సీఎల్ అని రాస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, ప్రతి శాతం వీళ్ళు ముందే సిగ్నేచర్ పెట్టిపోతున్నారు. అదే అవుతున్నట్టు. ఎవరి కంట్రోల్లో ఉంది రిజిస్టర్? ఇక్కడ 3 టైమ్స్ జరిగింది ఇదే మంత్లో. దే సైన్డ్ అండ్ మీరు క్రాస్ చెక్ చేసి సీఎల్ రాస్తున్నారు. దీనికి కూడా షోకాస్ ముందు సీఎల్ కోమల్ 2 to 4 మరి మీరు సర్ప్రైజ్ చెక్ చేసుకునే యాక్షన్ మీరు తీసుకోవచ్చు కదా. మీరు ఎరైజ్ చెక్స్ అన్నా చేసి మరి వీళ్ళు ప్రజెంట్ ఉంటున్నారా లేదా లేని వాళ్ళకి మీద యాక్షన్ తీసుకోవాలి. నిన్న ముస్లామ కేసు ఏంటండి, బయట పడుకొని గుంటూరు ఎయిర్ ట్యాక్సీ స్టోరీ రక్షణ వ్యవసాయ వైద్య రంగాల్లో డ్రోన్లు విజయవంతం అవ్వడంతో ఎయిర్ ట్యాక్సీల తయారీపై ఔత్సాహికవేత్తలు దృష్టి సారించారు. హెలికాప్టర్ విమానం అంత టెక్నాలజీ అవసరం లేకుండానే సులభంగా ఆకాశంలో ప్రయాణించే ఎయిర్ ట్యాక్సీలు ప్రయోగ దశను దాటి ఉత్పత్తి స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే అనేక రకాల ప్రయోగాల ద్వారా సఫలీకృతం చెందాము. అయితే కేంద్ర అనుమతులు వచ్చిన తర్వాతే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీ వినియోగించుకోవడంలో చాలా ముందంజలో ఉంటారని ఆంధ్ర ఎయిర్ బస్ సృష్టికర్త అభిరామ్ చావా తెలిపారు. చూసావా?
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం డిఆర్డీఏ వెలుగు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన పొదుపు మహిళలు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా బనగానపల్లె పట్టణానికి చెందిన 4 బుక్ కీపర్లను తొలగించిన బనగానపల్లె వెలుగు ఏపీఎం అడ్డకాలు శ్రీనివాసులు బుక్ కీపర్ల మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ పెద్ద ఎత్తున మహిళలు ధర్నా చేశారు. గ్రామైక్య సంఘంలో తీర్మానం ప్రవేశపెట్టి బుక్ కీపర్లను తొలగించవలసిన నిబంధనలను తుంగలో తొక్కుతున్న బనగానపల్లె వెలుగు ఏపీఎం బనగానపల్లె ఏపీఎంను ఉద్యోగం నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున పాల్గొన్న పొదుపు మహిళలు బనగానపల్లె వెలుగు ఏపీఎం మీద చర్యలు తీసుకొని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ నంద్యాల జిల్లా పీడీ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి పొదుపు సంఘం మహిళలు. ఈరోజు మహిళలు ఆందోళన చేస్తారు సార్. ఎందుకు సార్ కారణం? మహిళలను మనము ఈ బనగానపల్లి మండలంలో మన డ్వాక్రా మహిళలు గతంలో ఒక 4 నెలల కిందట నాకు వివైఎస్ ఎవరైతే మధుశేఖర్, సాయి కుమార్ మరియు శివకుమార్ అలాగే గౌసియా వీళ్ళపైన 4 పైన మన ఎస్హెచ్ మహిళలు ఈ బుక్ కీపర్లు వివైఎస్ అనేవాళ్ళు సంఘాల నుండి లోన్ వచ్చినప్పుడు కానీ ఏదైనా బుక్స్ రాయాల్సి వచ్చినప్పుడు కానీ అమౌంట్ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక్కొక్క మెంబర్ పైన 600 నుంచి 800 అంటే ఒక గ్రూపులో వచ్చేసి 10 మంది ఉంటారు. 10 మంది అన్నప్పుడు 8,000 రూపాయలు 6,000 రూపాయలు ఒక గ్రూపు 10 మంది ద్వారా నుంచి లోను సమావేశాలు జరిగినప్పుడు ఆ గ్రూపుకు 10 లక్షలు వచ్చినా 5 లక్షలు వచ్చినా 15 లక్షలు వచ్చినా 20 లక్షల రూపాయలు వచ్చినా 1,000 రూపాయలు ఆ 6,000 8,000 కాదు. ఇంకా ఆ ఎస్హెచ్ మహిళలు కూడా సార్ 15,000 20,000 రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పిన సందర్భం ఉంది. మాకు అఫీషియల్గా అయితే ఒక గ్రూపు మెంబర్ నుంచి 800 రూపాయలు వసూలు చేస్తున్నారనేది రిటర్న్గా రాసి ఇచ్చారు. ఓవరాల్గా నేనైతే ఆ మహిళలను కూడా నమ్మలేదు. ఈ బుక్ కీపర్ల పైన వచ్చిన ఆరోపణలు ఎప్పుడైతే వాళ్ళు రిటర్న్గా ఇచ్చారో మహిళల నుంచి డబ్బు ఎక్కువ వసూలు చేస్తున్నారని తీర్మానంతో గౌరవ డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ వారికి కూడా నంద్యాల జిల్లా వారికి తెలియజేశాము. అయితే గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ వారు అక్కడ గ్రామ సంఘాలకు మండల సమైక్య తీర్మానంతో ఆ గ్రామ సంఘాలలో వీళ్ళు బుక్ కీపర్స్గా ఉన్నారు కాబట్టి మండల సమైక్య తీర్మానంతో వాళ్ళను తొలగించండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరి పెద్దవాళ్ళ హ్యాండ్ అనేది లేదు. ఇది అఫీషియల్గా మాత్రమే చేశాం. ఇక్కడ పెద్దవాళ్ళు ఏదో జిల్లా అధికారులు చెప్పారు, గౌరవ మంత్రులు చెప్పారు అనేది అయితే ఎక్కడ 1% కూడా లేదు. ఇది వాస్తవంగా మేము ఎంక్వైరీ చేసే వాళ్ళను అఫీషియల్గా తొలగించడం జరిగింది మండల సమైక్య తీర్మానంతో. ఇందులో పెద్దల ప్రమేయము 1% కూడా లేదని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. అంటే తీసేసిన తర్వాత కష్ట సాధింపు చర్య ఏమైనా చేయబట్టానంటున్నారా మీరు? వాళ్ళు కోపం పెట్టుకొని మీ మీద వాళ్ళు ఈ తీసేసిన సందర్భంలో నా పైన ఒక ఏపీఎం అడ్డాకుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి మహిళలను అనవసరంగా బుక్ కీపర్లుగా తొలగిస్తున్నారు. అలాగే ఆల్రెడీగా 3-4 తొలగించారు. ఇతని ఎంతకైనా ఈడ ఉద్యోగమే ఒక ఏపీఎంగా ఉద్యోగం కూడా చేయనీయము అని వాళ్ళు డిఫరెంట్ కోణాలలో వాళ్ళ వేలో వాళ్ళు కుయుక్తులు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తాగి వచ్చి కూడా రిటర్న్గా తాగి వచ్చి కూడా సాయంకాలం టైంలో మేము ఏంటంటే 5:30 నుంచి 6 వరకు కొన్ని టైంలో ఉంటాము. 6 తర్వాత ఏదైనా విలేజ్లో గ్రామ సంఘాల మీటింగ్ ఉంటే మీటింగ్లో కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆ మీటింగ్లలో కూడా మేము తెలియజేస్తున్నాము. ఆ సాయంకాలం టైంలో కూడా ఒక పర్సన్ వచ్చి మొన్న ఈ విధంగా మా మహిళలను అనవసరంగా ఏదో మాట్లాడారంట సార్, ఇది కరెక్ట్ కాదంటే నేను వాటిని ఖండించాను. ఇది నేను అట్లా మేము 22 సంవత్సరాల నుంచి మహిళలతో ఉద్యోగం చేస్తున్నాను, నేను అసభ్యంకరంగా ఎక్కడ ప్రవర్తించలేదనే విషయం కూడా తెలియజేశాను. అలాంటిది ఎప్పుడైనా మీకు
ములుగు జిల్లాలో మరోసారి పెద్ద పులి కలకలం. వెంకటాపూర్ మండలం లింగాపూర్ సమీపంలోని పంట పొలాల్లో పెద్ద పులి అడుగులను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు. పెద్ద సంచారం గురించి ఫారెస్ట్ అధికారులకు తెలిపిన పత్తిపాడు గ్రామానికి చెందిన కోయ వ్యక్తి పెద్ద పులి జాడ కోసం 2 బృందాలుగా విడిపోయి గాలిస్తున్న ఫారెస్ట్ అధికారులు. ప్రస్తుతం పెద్ద పులి కన్నాయగూడెం పాకాల ఫారెస్ట్ వైపు వెళ్లినట్టు చెబుతున్న ఫారెస్ట్ అధికారులు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. సార్ టైం పడుతుంది అని సార్ నన్ను అడిగి తెలుసుకొని నాకు చెప్పాను. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీనగర్లో సూఫీ ఇస్లామిక్ బోర్డు ఆధ్వర్యంలో 200 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఉచితంగా తోఫా పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో సేమియా ప్యాకెట్లను పంపిణీ చేశారు. సూఫీ ఇస్లామిక్ బోర్డు ప్రతినిధి తాజ్ ఆయన కుమారుడు సైజాల్ స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ రంజాన్ పర్వదినం ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. एक ही लेना मेहरबानी करके आधार कार्ड रख लो आधार कार्ड आवा नहीं आप लोग इधर से नको आओ, उधर से घूम के आओ. मैं फिर ये बैंड लगा देता हूँ. तो नहीं लिया, इधर से आइए. बना के कैसे चला रहे बढ़ते जाइए. चलिए आगे बढ़ते रहिए. कुछ भी नहीं होता. రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం పేద ప్రజలకు సూఫీ ఇస్లామిక్ బోర్డు ఆర్గనైజేషన్ తరఫున రంజాన్ యొక్క తోఫా సేమియాలు పంచడం జరుగుతుంది. మా యొక్క అబ్బాయి సైజాద్ పేరున ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది. ఇందులో ముస్లిం సోదరిమణులకు రంజాన్ తోఫాగా ఒక 200 కిట్లు సేమియా కిట్లు పంచడం జరిగినది. వబర్కాతుహు. ఈరోజు స్థానిక గాంధీనగర్ నూరానీ మస్జిద్ దగ్గరలో తాజ్ భాయ్ గారి కుమారుడు గత సంవత్సరం రంజాన్లో పరమపదించినారు. వారి స్మారకార్థం మరియు సూఫీ ఇస్లామిక్ బోర్డు జిల్లా అధ్యక్షులు మా తాజ్ గారు కాబట్టి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పేద ముస్లిం కుటుంబాలకు ఈరోజు 200 తోఫా రంజాన్ కానుకగా 200 కిట్లు రంజాన్ తోఫా పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జనగామ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. గుర్తు తెలియని యువతి వస్త్రాలు వెంట్రుకలతో క్షుద్ర పూజలు నిర్వహించిన దుండుగలు నల్లకోడిని బలిచ్చి తాంత్రిక పూజలు నిర్వహించారు. మహిళా ఆకారంలో బొగ్గుతో పటం వేసి అందులో క్షుద్ర పూజలు నిర్వహించారు. మంత్రాల శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకోవడంతో ఆ దుండుగలు పారిపోయారు. వాగులో జరిపిన క్షుద్ర పూజల ఆనవాళ్లు చూసి స్థానికులు హడలెత్తిపోతున్నారు. యువతి వశీకరణ కోసం ఇలాంటి పూజలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ పూజలు పాలకుర్తి శివారు దర్దపల్లి వాగులో జరిగాయి. రాత్రివేళ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాగు పరిసరాల్లో క్షుద్ర పూజలు నిర్వహిస్తుండగా మంత్రాల శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుండి పారిపోయారు. పూజలు నిర్వహించిన ప్రాంతంలో మహిళా ఆకారంలో ముగ్గుతో బొమ్మ వేశారు. అందులో గుర్తు తెలియని యువతి వస్త్రాలు, తల వెంట్రుకలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, పూజ సామాగ్రితో క్షుద్ర పూజలు నిర్వహించారు. ముగ్గుతో గీసిన బొమ్మలో నల్ల కోడిని బలిచ్చారు. క్షుద్ర పూజలు నిర్వహించిన తీరు చూసి స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వశీకరణ కోసమే లేక శత్రునాశనం కోసమో ఇలాంటి పూజలు నిర్వహించి ఉంటారని ఆందోళన చెందుతున్నారు. కలర్ పాత వరకు చేసేట
పొద్దున్న కలవాలి అన్న ఇది నైటే జరిగింది కదా వీళ్ళు ఎదురుతారా పొద్దున్న కలవాలి అంతేనా ఇప్పుడే చూసినా ఫోటో తీసుకురా నువ్వు రాకుంటే ఫోటో తీసుకురా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.